ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 6వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 6వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడమే కాకుండా అనుకోని విజయాలను కూడా మీ సొంతం చేసుకోగలుగుతారండి. అంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా మీకు చక్కగా విజయాలు రావటమే కానీ ప్రతి విషయంలోనూ కూడా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడటం కానీ మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా అందరికీ మేలు చేసే విధంగా, అంటే మీ ఒక్కరి స్వార్థం కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి మేలు చేసే విధంగా మీ యొక్క నిర్ణయాలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ ఉండటం కూడా ఈరోజు మీకు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అంటే ఒక పని చేస్తున్నప్పుడు అది మీకు కలిసి రావటమే కాకుండా మీతో పాటు మీ పైన ఆధారపడిన వ్యక్తులు కానీ, లేదా ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటారో వారందరికీ కూడా దానివల్ల ఎంతో కొంత మేలు జరిగే విధంగా మీ ఆలోచనలు అయితే ఉండబోతున్నాయండి. మీరు తీసుకునే ఆ నిర్ణయాలే మిమ్మల్ని మరింతగా అందరికీ చేరువ చేస్తాయి. అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా మిమ్మల్ని ఈ రోజైతే ఉంచబోతున్నాయండి. ఏ విషయంలో కూడా ఎక్కడ ఎవరికి భయపడటం కానీ, ఎవరితోనూ లొసుగులు పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎంతో నిజాయితీగా, ఎంతో తెలివితేటలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మీరు ప్రతి విషయంలోనూ కూడా కట్టుబడి ఉంటారండి. అంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రతి నిర్ణయానికి కూడా కట్టుబడి మీరు ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను జరిపే విషయంలో కూడా ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ఆలోచనలతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీదైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరచగలుగుతారు. ఆర్థిక పరంగా అంటే డబ్బుకు సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో ఆ లెక్కలు చూసుకోవడంలో కానీ, లేదా ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి అన్న ఆలోచనలలో కానీ, ఎలా మరింతగా మీరు లాభాలు పొందే విషయంలో కానీ, ఇట్లాంటి వాటి ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా ఆలోచించగలుగుతారు. చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అది మీ భవిష్యత్తుకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుంది. ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా కొంతవరకు నియంత్రణ చేసుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయండి. అంటే అనవసరమైన ఖర్చులు వస్తున్నప్పటికీ కూడా వాటిని వదులుకోవడం కానీ, వాయిదా వేసుకోవడం కానీ, ఎవరిని నొప్పించకుండా కొంతవరకు ఆ ఖర్చులను కొంత వెనక్కి తోయడం కానీ ఇట్లాంటివి చేసే ఒక సామర్థ్యం అనేది మీలో ఉంటుందండి. ఏదైతే డబ్బు ఉందో దాన్ని పొదుపు నిల్వలలో పెట్టుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం కొంతవరకు దానిని ఉపయోగించుకునే విధంగా పొదుపులలో పెట్టడం కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఈ బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు. అయితే వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం ఎవరిని నమ్మి మీ యొక్క వ్యక్తిగత విషయాలను వారితో చర్చించడం కానీ, లేదా వారికి పాలు పంచుకోవడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడుపుకునే అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేలా చేస్తుందండి. ఎందుకంటే ఎవరైనా నమ్మి మీ యొక్క వ్యవహారాలను వారికి తెలియచేయటం వల్ల వారు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన అటువంటి విషయాలలో కొంత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ, కాసింత సమయంలో వారితో మాట మంచి జరపడం కానీ ఇటువంటివి జరిపే అవకాశం ఉంటుంది. అది మీకు మానసికంగా కొంతవరకు ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీ మీద ఎవరైతే ఆధారపడే వ్యక్తులు ఉంటారో వారందరికీ కూడా మీ యొక్క సలహాలను ఇవ్వటం, మీరు చేతనైనంతలో వారికి కొంత సహాయ సహకారాలను అందించడం కూడా అందరికీ మేలు చేసే విధంగా ఉండబోతుందండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది.
ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి, బంగారం కొనుగోలు చేయాలనే కోరికతో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయండి. ఇంకా మీరు ఏదైతే కలలు కనే ఒక రోజు కావాలి అనుకుంటున్నారో అట్లాంటి వాటి కోసం మీరు చక్కటి ప్రణాళికలను ఈరోజు వేసుకోగలుగుతారండి. అంటే మేము ఇలా ఉండాలి భవిష్యత్తులో, లేకపోతే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం ఈ విధంగా మేము డబ్బును సంపాదించాలి అని ఏదైతే మీరు ప్రణాళిక వేసుకుంటారో, ఆలోచనలు చేసుకుంటారో అలాంటిది కావాలి అని, దానికోసం ఈరోజు మీరు కొంతవరకు ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కొన్ని నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తను వహించడం, కొంతవరకు మెలకువతో మీ పనులను మీరు తెలివిగా చేసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులనంటే సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం కూడా మీకు మేలునైతే చేకూర్చబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ రోజులో మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీరు అనుకూలమైన విధంగా మీ పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు కూడా చాలా ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు పెట్టే ప్రతి రూపాయికి లాభాన్ని చూడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారు, ఉద్యోగస్తులైన వ్యక్తులకు కూడా కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ కార్యాలయంలో మీ పనులన్నింటినీ యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ పనులకు తగిన గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు ఈరోజు లభించబోతుందండి. కొంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా వ్యాపారం మరింతగా ముందంజలో ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. మీ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. అనుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిన్న వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా వ్యాపారాన్ని మరింతగా మీరు తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో ఆ ప్రణాళికల ప్రకారం మీ వ్యాపారాన్ని మీరు అనుకున్న సమయానికల్లా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు నడిపించుకోగలుగుతారండి. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. పనిలో కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ బాధ్యతతో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. శ్రేయోభిలాషులు, సన్నిహితుల యొక్క సలహాలను తీసుకుంటూ అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు మీ పనులను, బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకుని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ వ్యాపారాన్ని మరింత ముందుకు నడిపించేదిగా ఉండబోతుంది. మీ శ్రేయోభిలాషుల సలహాలతో వ్యాపారంలో మరింత వృద్ధిలోకి తీసుకెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ యొక్క ప్రతి నిర్ణయం కూడా మీ భాగస్వామికి తెలియచేయగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించడం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు మద్దతును తెలియచేయడం, ఇద్దరి మాట ఒకటే మీరు ముందుకు నడవటం మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఒక దృఢత్వాన్ని కూడా కలిగిస్తుందండి. దృఢమైన నమ్మకాన్ని కూడా ఇస్తుంది. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిందై ఉంటుంది. చక్కటి నిర్ణయాలతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు కొత్త కొత్త నిర్ణయాలతో 10 మందికి ఉపయోగపడేలాంటి చక్కటి ధైర్యవంతమైన సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ వాటిని అమలుపరుచుకుంటూ మీదైన శైలిలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.